హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి అనుపమ పరమేశ్వర్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్ట్ చేసి మూవీ ఎలా అనిపించిందో చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అనేది ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే బేసిక్గా నాకు ఈ మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ట్రైలర్ చూసిన తర్వాతకి కూడా ఏదో హాలీవుడ్ మూవీస్ నుంచి ఎస్కేప్ రూమ్ ఏదో కాపీ కొట్టారేమో అన్నట్టు అనిపించింది, కానీ బట్ ఓవరాల్ పెద్దగా ఏం లేదు. కాకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అతన్ని ప్రతిసారి ప్రమోషన్స్లో ఎక్స్పీరియన్స్ అనేసరికి ఏమైనా కొత్తగా ఏమైనా తీసారా అని చెప్పి థియేటర్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాను అనమాట. స్టిల్ నాకు ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏం లేవు. ఏదైనా కొత్తగా ఏమైనా ట్రై చేశారా అన్నట్టు క్లీన్ మైండ్ తోటి వెళ్ళండి నేను థియేటర్కి. కాకపోతే వెళ్ళి థియేటర్లో కూర్చున్న తర్వాతకి ఫస్ట్ 1 అవర్ నిద్ర వస్తుంది. ఇంటర్వెల్ దగ్గర కొంచెం ఏదో క్యూరియస్గా వెళ్తుంది అని అనుకున్న టైంలో మనకి సెకండ్ హాఫ్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి మళ్ళీ సేమ్ ఇన్వెస్టిగేషన్ మోడ్లో ఏదో చెప్తూ ఉంటాడు, అదంటాడు ఇదంటాడు. డైరెక్టర్ కొంచెం తెలుగు చాలా బాగా వచ్చు అనుకుంటా, చౌకబుర్ చల్లగా డైరెక్టర్ అనమాట కౌశిక్. అతని ప్రీవియస్ మూవీ, ఈ మూవీలో అతను కొంచెం తెలుగులో పట్టున్నట్టుంది. ఆ పట్టుని చాలా బాగా చూపిస్తాడు అనమాట. తెలుగు క్లిష్టమైన పదాలని పెట్టి అది ఇది అటు ఇటు తిప్పుతూ ఉంటాడు స్టోరీని. బట్ ఎక్కడికి వెళ్ళదు, అక్కడనే తిరుగుతూ ఉంటుంది, కళ్ళ ముందరనే స్టోరీ ఉంటుంది. బేసిక్గా ట్రైలర్లో చూపించినట్టు ఆ ట్రైలర్లో చూపించింది కాకుండా ఇంకేది ట్రైలర్లో చూపించినా తన తర్వాతకి అది ఫస్ట్ 15 minutes వాళ్ళు చెప్పారు. యాక్చువల్లీ ఇంటర్వ్యూలో వెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఫస్ట్ 15 minutesని వాళ్ళు ట్రైలర్ కట్ చేశారు. అది కాకుండా ఇంకేది చూపించినా మనకు స్టోరీ తెలిసిపోతుంది. అంత థిన్ లైన్లో ఉంటుంది స్టోరీ, అక్కడక్కడనే ఉంటుంది. అందుకని వాళ్ళు చాలా చాకచక్యంగా మనకు ఫస్ట్ 15 నిమిషాలని చూపించి ఎక్స్పీరియన్స్ అని చెప్పి థియేటర్కి తీసుకొచ్చారు. నేను దెబ్బడిపోయాను అందులో ఫస్ట్గా. సో వెళ్ళి కూర్చున్న తర్వాతకి నిద్ర వస్తూ ఉంటుంది, కానీ సినిమా చూద్దాం అని చెప్పి చూస్తుంటే అక్కడ దాకా అయిపోతుంది. తర్వాతకి ఏదో క్లిష్టమైన తెలుగు పదాలు వాడతారు సెకండ్ స్టార్టింగ్లో. తర్వాత క్లైమాక్స్ దగ్గరికి ఏదో స్టోరీ తెలిసిందని అంటే ఎండ్ క్లైమాక్స్లో ఇది కాదురా అంటాడు. అరే ఇంతసేపు నువ్వు చెప్పింది ఏందిరా మరి స్టోరీ? ఇంతసేపు 2 గంటల 30 నిమిషాలు అనుకుంటా సినిమా, అంతసేపు మరి చెప్పింది ఏంది అని అనుకొని బయటికి రావడం తప్ప. బట్ మొత్తం బొక్కలా ఉంటుంది బేసిక్గా ట్రూగా చెప్పుకోవాలంటే. మూవీలో యాక్టింగ్ చాలా బాగా చేశారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అంటే ఎప్పుడు చేసేటట్టే చేశాడు, గొప్పగా అంటే ఎప్పుడు చేసేటట్టే చేశాడు. నెక్స్ట్ అనుపమ పరమేశ్వరన్ మాత్రం షీ డిడ్ ప్రిటీ వెల్ ఇన్ హర్ రోల్ అనమాట. మ్యూజిక్ ఏదో డబ్బర్ అని కొడుతూ ఉంటారు, కానీ ఎక్కడ మనకు ఆ థ్రిల్ ఫీల్ కానీ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళినట్టు కానీ ఏం అనిపించదు. ఎక్కువ లౌడ్ మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది, జంప్ స్కేర్స్ ఏం లేవు మూవీలో. అండ్ హారర్ మూవీ అంటే బేసిక్గా ఎక్స్పెక్ట్ చేసేది జంప్ స్కేర్స్. నాకు హారర్ మూవీస్ నచ్చవని కాదు, పర్ఫెక్ట్గా తీస్తే నచ్చుతుంది. లైక్ మన అరుంధతి కానీ అమ్మోరు కానీ అమ్మో బొమ్మ కానీ ఇలాంటి మూవీస్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్తారు, కొంచెం సటిల్గా ఆ హారర్ ఎలిమెంట్ని తీసుకొస్తారు. అవును మూవీ కూడా నాకు బాగానే నచ్చుతుంది, ఎందుకంటే అందులో కూడా హారర్ ఎలిమెంట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఈ మూవీలోకి వచ్చేసరికి ఏది వర్కౌట్ కాదు. ఆ మ్యూజిక్ దగ్గర నుంచి ఆ స్టోరీ, బేసిక్గా స్టోరీ హోల్సమ్గా ఫుల్ ఫ్లెజ్డ్గా ఏం లేదు. మొత్తం ఆఫ్ అండ్ ఆన్గా ఒక్క క్యారెక్టర్ తోటి మనం రిలేట్ కాము అందులో. సో అలా వెళ్తూ ఉంటుంది. అంతేగాని నాకైతే పెద్దగా ఎక్స్పీరియన్స్ అని చెప్పారు, కానీ ఆ మూవీలో ఎక్స్పీరియన్స్ ఎక్కడ కనపడలేదు. మరి నేనేమన్నా మిస్ అయ్యి ఉండొచ్చు, బట్ నాకైతే అసలు నచ్చలేదు. ఒకవేళ మీరు కనుక చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. హోప్ నెక్స్ట్ ఓజీ వస్తుంది September 25th. టికెట్స్ అయితే అప్పుడే బుక్డ్. సో ప్రెటీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. ఈ మూవీ మాత్రం పెద్దగా ఏం లేదు. సో ఇఫ్ యూ లైక్ ద రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.